ఈ మధ్య మనం చూస్తున్నాం 800 crore స్కామ్ సాహితీ డెవలపర్స్. వాట్ హ్యాపెండ్ దేర్ సార్ ఎగ్జాక్ట్లీ? అంటే సాహితీ ఇది ఒకటే బిగ్ డెవలపర్ కిందకి వచ్చింది. అలా కాకుండా చిన్న చిన్న ఇంకా చాలా జరిగినాయి. అంటే ఎక్కడ ఏమి ఠికానా లేని వాళ్ళు కూడా మీ 50 కోట్లు 100 కోట్లు అనే మీకు ఇంకా మీరు కొంచెం రీసెర్చ్ చేస్తే మీకు చాలా దొరుకుతాయి. ఎందుకంటే వీళ్ళు ఏం చూడరు, వాడు ఒక బ్రోషరు ఒక ఏదో రిలీజ్ చేసేసి నేను ఇది చేస్తానా కానీ డబ్బులు పెట్టేస్తాం. మనము ఇప్పుడు చూస్తుంటామండి, బ్రాండ్స్ చూస్తుంటాం. ఒక బ్రాండ్ బార్గెనే ఉండదు, వన్ రూపీ కాదు. మనమే లాంచ్ కాగానే పరిగెత్తుకుంటూ పోయి కొంటాం మనం. అదర్ ఫెలో ఇస్ స్ట్రగ్లింగ్ టు సెల్ అండ్ దేర్ ఆర్ పీపుల్, స్మాల్ డెవలపర్స్ ఆల్సో, గుడ్ డెవలపర్స్ ఆర్ దేర్. సో ఇలాంటి స్కామ్ జరిగినప్పుడు వాట్ ఇస్ రెరాస్ రోల్ సార్? అందులో రెరా వాళ్ళని ఆల్రెడీ కేసులు పెట్టింది, ఇట్లా చాలా కేసులు పెడుతుంది. పెనాల్టీ రెరా ఏంటంటే అప్ టు 10% ఆఫ్ ది టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ రెరా కెన్ పీనలైజ్. కోర్టులకు వెళ్ళారు, వాళ్ళు జైల్లోకి వెళ్ళారు. ఈవెన్ ఇక్కడ మీరు ఒకటి సాహితీ డెవలపర్స్ అండ్ చిన్న ఢిల్లీలో చాలా జరిగినాయి. అంటే టాప్ డెవలపర్స్, సూపర్ టెక్ అనుకోండి, యూనిటెక్ అనుకోండి, అంటే బిగ్ డెవలపర్స్, ఒక 5-6 మంది డెవలపర్స్, అంటే 30,000 40,000 పేరున్న వాళ్ళందరూ జైలుకి వెళ్ళి వచ్చారు.